నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల యుద్ధానికి సమరోత్సాహంతో సిద్ధపడుతున్నారు. వరుసగా 3 సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్ కావడంతో జగన్తో పాటు వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. మళ్ళీ మనదే అధికారం అనే ధీమా వైసీపీ నాయకులు కార్యకర్తలు కనిపిస్తోంది. గత 2 నెలలుగా ఏపీ రాజకీయాలను గమనిస్తే టీడీపీ జనసేన కూటమి గ్రాఫ్ క్రమంగా పడిపోతుంటే వైసీపీది పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం జగన్తో తలపడాలని అనుకుంటున్న కూటమి రాజకీయ పంథానే. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికలకు శ్రేణుల్ని సమాయత్తం చేయటం వరకు వైఎస్ జగన్ పక్కా ప్రణాళికతో దూసుకెళ్తున్నారు. సిద్ధమంటూ ఊరూరా జగన్ ఫోటోతో ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడ చూసినా తన గురించే మాట్లాడుకునేలా జగన్ వ్యూహాత్మకంగా తన ఎజెండాను అమలు చేస్తున్నారు. జగన్ ప్రత్యర్థుల విషయానికొస్తే ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని దయనీయ స్థితి. ఎల్లో మీడియాలో మినహాయిస్తే జగన్ పై జనంలో తీవ్ర వ్యతిరేకత కనిపించడం లేదు. పైగా జగన్ సభలకు వెల్లువెత్తుతున్న జనాన్ని చూసి మళ్లీ ఆయనే సీఎం అయ్యేలా ఉన్నారనే సానుకూల వాతావరణం క్రమంగా పెరుగుతోంది. అటువైపు పొత్తుల పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య డైలీ సీరియల్ను తలపించే బ్రహ్మాండమైన డ్రామా నడుస్తోంది. ఎన్నికల సమయం ముంచుకొస్తోన్న బీజేపీతో పొత్తు తేలకపోవడంతో టీడీపీ, జనసేన సీట్ల పంపకంలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఒక రకమైన నైరాశ్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తటస్థ ఓటర్లు సైతం గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కంటే జగన్ను గద్దె దించాలనే అక్కసు ఎల్లో మీడియాధిపతుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే జగన్కు సంబంధించి ప్రతిదీ నెగటివిటీ సృష్టించాలని ఎల్లో మీడియా పరితపిస్తోంది. ఈ ధోరణి శృతి మించి జగన్కు అనుకూలంగా మారుతోంది. మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ సీను వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. రా కదలిరా పేరుతో చంద్రబాబు, నిజం గెలవాలంటూ ఆయన సతీమణి భువనేశ్వరి, శంఖరావం పేరుతో లోకేష్ రాష్ట్రమంతా కలిగి తిరుగుతున్నారు. టీడీపీ మిత్రపక్షమైన జనసేన అని మాత్రం జనంతో సంబంధం లేకుండా హాయిగా అటు ఇటు చక్కర్లు కొడుతున్నారు. జగనే కావాలని జనం కోరుకుంటే తామేమీ చేయలేమనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇల్లు అలకగానే పండగ కాదనే సామెత చందంగా పొత్తు పెట్టుకున్నంత మాత్రాన టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాదని ఆ 2 పార్టీల నాయకులకు ఇంకా వాస్తవం బోధపడనట్టుంది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల కేటాయింపు, నమ్మకమైన మేనిఫెస్టో కీలక పాత్ర పోషిస్తాయి. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందో అందరికీ తెలుసు. అందుకే బాబు హామీలకు జనంలో విశ్వసనీయత లేదన్నది వాస్తవం. ఓట్ల కోసం చంద్రబాబు ఎన్నైనా చెబుతారనే పేరు స్థిరపడింది. అటువైపు జగన్ తాను ఎన్నికలకు సిద్ధమని, మీరు రెడీనా అంటూ తన పార్టీ శ్రేణుల్ని ఎన్నికల కథన రంగం వైపు ఉరకలెత్తిస్తున్నారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? పేదల భవిష్యత్తుని, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి
ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత, మీరంతా కూడా సిద్ధమేనా? జగన్ను ఢీకొట్టే స్థాయిలో టీడీపీ జనసేన కూటమి నుంచి కసరత్తు జరగటం లేదు. ఎంతసేపు జగన్పై తీవ్ర విమర్శలకే పరిమితమవుతున్నారు. ఇవి ఓట్లు రాల్చవని చంద్రబాబు, పవన్లకు తెలియదని అనుకోలేం. అలాగే చంద్రబాబు సహజ లక్షణమైన నాంచివేత ధోరణి, అలాగే భయం వల్ల కూటమి చెప్పుకోతగిన స్థాయిలో ఎన్నికల సమరానికి సిద్ధం కాలేదు. తాను అర్జునుడిని అంటూ నలుదిక్కులు మార్మోగేలా జగన్ శంఖారావాన్ని పూరిస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్, ఎల్లో మీడియా అధిపతులు రామోజీరావు, రాధాకృష్ణ తదితర చిన్నా చితిక రాజకీయ ఎల్లో మీడియా యజమానులు, ప్రెజెంటర్లు పెద్ద సంఖ్యలో జగన్ ప్రత్యర్థులుగా కనిపిస్తున్నారు. అయినప్పటికీ జగన్ను క్షేత్రస్థాయిలో ఢీకొట్టే సైన్యాన్ని సమాయత్తం చేసుకోవడంలో మాత్రం వెనుకపడ్డారు. టీడీపీ అనుకూల టీవీ ఛానళ్లలో కూర్చుని జగన్ను తిడితే లాభం శూన్యం. కానీ వీటితోనే టీడీపీ జనసేన కూటమి నేతలు సంతృప్తి చెందుతున్నారనేది వాస్తవం. చంద్రబాబు, పవన్, లోకేష్లు జగన్ను గద్దెదించడానికి తామెలా సిద్ధమో జనానికి వివరించడం లేదు. జగన్పై గత 10 ఏళ్లుగా చేస్తున్న విమర్శల్ని ఎన్నికల సమయంలో మరింత గట్టిగా రిపీట్ చేస్తున్నారు. జగన్పై గతంలో ప్రయోగించిన అస్త్రాలనే మరోసారి ప్రయోగిస్తున్నారు. ఇవన్నీ నిష్ప్రయోజనం. జగన్కు గట్టిగా కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో టీడీపీ జనసేన కూటమి లేదు. నేను, నా సైన్యం సిద్ధమని జగన్ సవాల్ విసురుతోంటే కౌంటర్గా మేము సిద్ధమని చెప్పలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు, పవన్ ఉన్నారనేది చేదు నిజం. అందుకే జగన్ నెమ్మదిగా పైచేయి సాధిస్తున్నారన్న సానుకూల భావన జనంలో పెరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. రైతన్నలకు గుర్తు లేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు. చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు. చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క పథకం. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలాని మంచి చేశాడు అని, ఫలాని మంచి పథకం తీసుకొచ్చాడు అని కనీసం చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు. ప్రజల ఆరోగ్యం కోసం కనీసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. 1995 అప్పుడు చూసినా, 1999 పోనీ అప్పుడు చూసినా, లేక 2014 పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ 3 సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి, మీరిచ్చిన ఆ మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను. ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి, బాబుకున్న కుర్చీలను కూడా మడిచి, చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? టీడీపీ జనసేన కూటమి రాజకీయ పంథాలో మార్పు రాకపోతే అధికారాన్ని శాశ్వతంగా మర్చిపోవచ్చు. యుద్ధం అంటే ఇరుపక్షాలు భీకర పోరు చేయడం. జగన్ ఒక్కడే చేస్తే యుద్ధం కాదు. ఎందుకంటే అటువైపు జగన్ ప్రత్యర్థి కూటమి ఇంకా యుద్ధానికి సన్నద్ధమయ్యే పరిస్థితిలో లేదు. టీడీపీ జనసేన కూటమి అన్నీ సర్దుకుని యుద్ధానికి రెడీ అని ప్రకటించే సమయానికి జగన్ పూర్తి చేసేస్తాడేమో అని చాలామందికి ఆయన దూకుడు చూస్తే అనిపిస్తోంది.
ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.